వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 10 లక్షల రూపాయలు మోసం చేశారని ఒక యువకుడు ఆవేదన. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పుష్ప 2 సినిమా చూసొచ్చి బస్సు ఎత్తుకెళ్లిన దుండగులు. తిరుపతిలోని బ్లిస్ హోటల్ సర్కిల్ వద్ద అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాస్ టోపీ. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత. మహాకుంభమేళకు భారీ ఏర్పాట్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుపతి చంద్రగిరిలో అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్తున్న ఆర్టీసీ కండక్టర్ సుధాకర్పై రాళ్లు, పెన్నులతో విచక్షణ రహితంగా దాడి చేసిన గంజాయి బ్యాచ్. దాడిలో తీవ్రంగా గాయపడిన సుధాకర్ పరిస్థితి విషమం. నాకు ఇంకో బండి వస్తుంది చూడు. చూడు చూడు ఇంకొకటి వచ్చినాడు. గుండె దడ దడ అంటుంది. చూడు 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 ఇద్దరు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఓర్వలేక ప్రజలను, సమాజాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు మేలు చేయడం లేదు అని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 10 సంవత్సరాలలో మీ తెలంగాణను సర్వనాశనం చేశారు. ఇప్పటికే మీరు చేసిన అప్పులకు మేము వడ్డీలు కడుతున్నాం. మీరు మీ ప్రభుత్వం చేసిన పనులకు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మీరు మారరా? రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. మీ దొంగ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు అని నాయని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడిపోవటం, ఐకానిక్ తిరిగి ఉన్నటువంటి సెంట్రల్ జైల్ని ఇక్కడికి వెళ్ళి తీసేసి దాని మీద లోన్లు ఎత్తి దాన్ని సర్వనాశనం చేసి జిల్లాని ఐకానిక్ తిరిగి ఉండే ఆ సెంట్రల్ జైలు ఎవరో చెప్పినట్టే ఉన్నా. నాకు తెలిసైతే వాళ్ళకు జ్యోతిష్కాలు అవి బాగా చూపించుకుంటాడు. మరి ఉంటే కనుక మిమ్మల్ని ఇళ్ళనే తీసుకొచ్చి పెడతారన్నారు, ఏమో తెలియదు. కానీ అది తీసేసి ఇవాళ అక్కడికి వచ్చి చూసుకొని దాని మీద మహారాష్ట్ర బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకొచ్చి విచ్చల విడిగా దాన్ని దోసుకొని కమిషన్ల కింద కప్పించబడి కట్టి అది ఇప్పటివరకు సెంట్రల్ జైలు దాని గురించి ఆలోచన కూడా లేకుండా దాన్ని ఇచ్చేసినటువంటి వ్యక్తి పెళ్లి కోసం వచ్చి నిరసన కార్యక్రమం చెప్తున్నాడు. మరి రెగ్యులరైజ్ చేసే దాంట్లో వాళ్ళు ఎందుకు చేయలే? ఛాయ్ తాగి రేవంత్ రెడ్డి గారు ఛాయ్ తాగే లోపంతా చేయొచ్చు అని మాట్లాడిండే. అన్నేళ్ళుండి ఎందుకు చేయలేకపోయినో మొట్టమొదటి జవాబు చెప్పి క్షమాపణ చెప్పి వాళ్ళకు. మేము ఒకటెనుకొకటి రేవంత్ రెడ్డి గారు ప్రతి దాని మీద, ముఖ్యమంత్రి గారు ప్రతి దాని మీద ఒకటెనుకొకటి చేసుకుంటూ వస్తుంటే వీళ్ళు చేసిన పాపాలని కడుక్కుంటూ అప్పులు కడుతూ మిగతా అన్నీ మేము చేసుకుంటూ వస్తుంటే ఆలోచన లేకుండా తొందరపాటుతనంతో ప్రజలను ఎట్లా అంటే రెచ్చగొట్టడం. మహిళలకు ఫ్రీ బస్ అంటే ఆటోలను రెచ్చగొట్టడం, ఇంకోటి ఏదంటే ఇంకోళ్ళని రెచ్చగొట్టడం. వీళ్ళు రెచ్చగొట్టుకుంటూ బతకడం తప్ప మీరు ఎందుకు చేయలేదు అడిగిందని జవాబు దొరకదు. అది కూడా నేను ఎందుకు వచ్చింది చూసిండు కదా. ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారి ఇంట్లో పెళ్లి ఉంటే వచ్చినా కదా 2 తిట్టిపోవాలి. వరంగల్ ఏం చేయలేదంట. 6,200 కోట్లతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాడికి మొదలు పెడితే ప్రతిదీ మేము చేసి పెడితే
ఏవి చేయలేని మాట్లాడతాను కూడా ప్రజలు చెప్పులు తీసుకొని కొడతారు మిమ్మల్ని రాబోయే రోజుల్లో. మీరు అనుకుంటారు వరంగల్ని మళ్ళా వరంగల్ అసలు మీరు వచ్చేది కనుక తెలియదు కనుక అరే ప్రజలు తిరగబడి కొడతారు మిమ్మల్ని మీరు చేసిన పాపాలకు. రాష్ట్రంలో ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే మీ ప్రభుత్వంలో అది వరంగల్కు, మొట్టమొదట వరంగల్ జిల్లాకు 6 జిల్లాలుగా విభజించి ఏది లేకుండా చేసిపోయాను మీరు. దానిని రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాట ప్రకారం వచ్చి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి చేసి పెడితే ఇలా ఏదోటి తల్లిపోతున్నావు. ఇలా టైం ఉన్నది కదా అని చెప్పి మళ్ళా ప్రెస్ మీట్. చికెట్పల్లి పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన అల్లు అర్జున్ భారీ బందోబస్తు నడుమ ఇంటికి తీసుకెళ్తున్న పోలీసులు. కనపడలేదు హలో పోలీస్ పక్క ఫోన్ దింపే ఫోన్ ఒకటే చెప్తున్నాడు. ఇదే 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 చేయబడి నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పెద్దాపురం చెరువులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమట్టి తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న నాంపల్లి తహసీల్దార్ గుగ్లోతు దేవ్సింగ్ చెరువును పరిశీలన చేసి అక్కడ ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామలింగం, నాగరాజు, వెంకటయ్య, సుదర్శన్, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. ఏమన్నా జియో కోఆర్డినేట్స్ ఇచ్చిరా మీరు దీంట్లో? అదే ఈ చెరువు తెచ్చారు కానీ ఎంత అనేది ఏం లేదు. అదే చెరువు లోపలనే ఉన్నది 83 మీటర్లు సిటం ఉన్నట్టుంది కదా. దీనికెందుకు హోదా టిప్పర్లు వస్తాడు తీసలేరుగా మరి మీరు అది కూడా క్వశ్చన్ చేయండి, పర్మిషన్ క్వశ్చన్ చేయండి. మీరు ఎట్లా ఇస్తారు? మైనింగ్ వాళ్ళు ఇవ్వాలి, ఒక ఈ గారు ఇచ్చిన దానికి తహసీల్దార్. కాకినాడ జిల్లా నియోజకవర్గం కేంద్రం ప్రతిపాడులో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. హాస్పిటల్ చైర్మన్గా పరుపుల సత్యప్రభ, కమిటీ సభ్యులుగా వెల్కుల నాని, బొల్లు చిన్నాలతో సూపరింటెండెంట్ సౌమ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ఎమ్మెల్యే సత్యప్రభతో కలిసి ఆమె నివాసం నుండి కూటమి నాయకులు భారీ ర్యాలీతో బయలుదేరి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. హాస్పిటల్ పాలకవర్గ సభ్యులను కమిటీ నాయకులు భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు. ఎన్నికైన కమిటీ సభ్యులు ఆసుపత్రి సిబ్బంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కమిటీ సభ్యుడు వెలుగుల నాని మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే సత్యప్రభకు రుణపడి ఉంటానని తెలియజేస్తూ దివంగత నేత పరుపుల రాజాని స్మరించుకుంటూ ఎమ్మెల్యే సత్యప్రభకి పాదాభివందనం చేసి భాగోద్వేగానికి లోనయ్యారు.
గోపిశెట్టి రావు గోపిశెట్టి రావు హాస్పిటల్ వర్కింగ్ కమిటీకి ఎన్నికైన మన సోదరులు వెలుగుల నాని గారికి, అదేవిధంగా వల్లు చిన్నా గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలామంది మనసులో ఒక సందేహం, వీళ్ళిద్దరిని ఎందుకు ఎన్నుకున్నారు మేడం గారు అని. హాస్పిటల్ అన్నది ఈ ప్రతిపాడులో ఉన్న హాస్పిటల్ మన చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల నుంచి ఎంతో మంది ప్రతిరోజు ఇక్కడికి ఇచ్చేసినప్పుడు ఈ హాస్పిటల్ ఎంత అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి అన్నది నేను ఇక్కడ శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత ఈ ప్రతిపాడులో నేను మొదట దృష్టి పెట్టింది ప్రభుత్వ ఆసుపత్రి గురించి. దీన్ని మనం అందరికీ ఉపయోగపడేలాగా పేదవారందరికీ కూడా ధైర్యంగా మనం ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్ళాలి అనే ఒక మనసులో మొట్టమొదటి ఆలోచన రావాలి. వారికి ఎటువంటి ఆపద వచ్చినా అనే ఉద్దేశంతో ఒక యువతని ముందుకు తీసుకొచ్చి ఈ కమిటీలో పెడితే రాబోయే కాలంలో వారు ధైర్యంగా అభివృద్ధి పరంలో ముందుకు తీసుకెళ్తారు. ప్రతి ఒక్కరిలోని ఈ హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రి అన్నది చాలా అందరికీ ఉపయోగపడేలా ఉంది అని అనిపించేలా చేస్తారని ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఉరుపుల సత్యప్రభ రాజా గారి ఆశీస్సులతో పత్తిపాడు సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. నేను వర్కింగ్ చైర్మన్గా, బొల్లు వెంకటేశ్వర గారు వర్కింగ్ వైస్ చైర్మన్గా, ఎమ్మెల్యే గారు బాధ్యతతో పనిచేయమని మాకు బాధ్యత అప్పచెప్పారు. ఈ బాధ్యతని ఎమ్మెల్యే గారు ఏ బాధ్యతతో అయితే మాకు అప్పచెప్పారో వారి నమ్మకాన్ని ఒమ్మి చేయకుండా కష్టపడి పనిచేసి ప్రజలందరికీ కూడా వైద్యాన్ని అందుబాటులో ఉండేలా, డాక్టర్లు 24 గంటలు పనిచేసేలా, హాస్పిటల్ని మంచి డెవలప్మెంట్ చేసి ఎమ్మెల్యే గారు ఆదేశాలతో, ఎమ్మెల్యే సహకారంతో హాస్పిటల్ని అభివృద్ధి పరంలో నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా, పేషెంట్లు ఎక్కడా కూడా నిరాశపడకుండా ప్రతి ఒక్కరిని కూడా బాధ్యతగా చూసి స్టాఫ్ని అందరినీ కూడా ఎక్కడ పేషెంట్లని అందరినీ కూడా బాగా చూసుకున్నారు. డాక్టర్లు అందరూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ బాగా చూసుకున్నాం. మేము అందరినీ కూడా జాగ్రత్తగా చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియపరుచుకుంటున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గూడవారిలో పర్యటించి రహదారి పనులు జరుగుతున్న ప్రాంతంలో నాణ్యతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
శుక్రవారం ఈపుడుగల్లులో రెవెన్యూ సదస్సుకు హాజరైన సీఎం చంద్రబాబుని కలిసి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తమ చిన్నారిని కాపాడాలని పెనుమాలూరు మండలం వైకుంఠపురానికి చెందిన నాగరాజు రాజేశ్వరి దంపతులు వేడుకున్నారు. సీఎం ఆదేశాలతో 24 గంటల్లోనే చిన్నారి చికిత్సకు 2 లక్షలు మంజూరయ్యాయి. శనివారం కలెక్టర్ బాలాజీ ఆర్థిక సాయం చెక్కును దంపతులకు అందజేశారు. ధర్మ పరిరక్షణ లోక కళ్యాణార్థం కోసం పిఠాపురం గోపాలబాబా ఆశ్రమ ప్రాంగణంలో శ్రీ సన్నిధి ధర్మ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ మహారుద్ర సహిత శతచండీ మహాయాగ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభం అయ్యింది. 3 రోజుల పాటు జరిగే ఈ మహారుద్ర సహిత శతచండీ యాగం మొదటి రోజున 108 యజ్ఞకుండాలతో 116 మంది ఋత్వికులతో మహాయజ్ఞాన్ని నిర్వహించారు. అదేవిధంగా మహాశివునికి అమ్మవారికి ప్రత్యేక పూజలు వేద పండితులు నిర్వహించారు. అదేవిధంగా గోపూజ తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ చండీ యాగానికి నాగసాధువులు యోగులు పలువురు పీఠాధిపతులు ఈ చండీ యాగానికి తల్లి వచ్చి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తల్లి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో యజ్ఞ బ్రహ్మ వడ్లమాని సుబ్రహ్మణ్య అవధాని, శ్రీ సన్నిధి ధర్మ సేవ ట్రస్ట్ ప్రతినిధి సత్యం, గోపాల్ బాబా ఆశ్రమ ప్రతినిధి జ్యోతుల రామకృష్ణ, జనసేన ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్, జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు. సఖ్య తసన్న శుష్కం ఊర్ధ్వోభవ ప్రతివిద్యాధ్యస్మదా విష్ణునుష్పదైవ్యాన్యగ్నే అభిద్యౌతో తేతగ్రే అస్తు సుభగస్ खुश रहे तू वाइस तो ठीक है, तेरी लंबी उम्र हो तो सबसे रहे, यही सबसे बड़ी वाइस है. చేసిన భక్తగణాలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సమస్త సద్గురు బాలగోపాల్ గారి ఆశ్రమంలో జరుగుతున్నటువంటి ఈ మహారుద్ర సహిత మహామాయానుభావే నిగథామన్వంతరాధిపః నమస్కారం చేయండి అందరూ కూడా. మమ అనుకున్నారు 3 రూపాల్లో మనకు దర్శనమిస్తూ ఉంటారు అమ్మవారు. ఆ ముగ్గురు అమ్మవారుని కూడా మనకు చెప్తారు. సర్వసిద్ధిప్రదాతారం వందే హండి. అందరూ కూడా శ్రద్ధగా హోమత్వ విఘ్నహరందే సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధిప్రదాతారం వందే హంగనాయకం. సప్తశతి పారాయణ చేస్తున్నాం. వివర్జితం సర్వసిద్ధిప్రదాతారం వందే హంగనాయకం. తదస్వపురమాయాతో నిజ మీ యొక్క అభీష్టం ఏదుందో, మన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి ఇది అత్యంత శ్రేయోదాయకం. ఇంతమంది సిద్ధగురువులు వచ్చి ఉన్నారు, మాతాజీలు వచ్చి ఉన్నారు. వారందరి యొక్క ఆశీస్సులు కూడా మన మీద ఉంటాయనడానికి ప్రత్యక్ష కారణం ఏమిటి అంటే వరుణదేవుడు కూడా మనం ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చిరు వర్షాన్ని ఆయన యొక్క ఆశీర్వచనాన్ని మనందరికీ కూడా అందించి ఉన్నారు. మనం నమ్మకంగా మన కార్యక్రమాన్ని మనం చేయాలి.
మీరందరూ కూడా మీ కోరికలని మనసులో తలుచుకుంటూ ఆ యొక్క హోమ కార్యక్రమాన్ని చేయండి. మీ కోరికలన్నీ కూడా తప్పకుండా కూడా నెరవేరుతాయి. ఇందులో ఎటువంటి యొక్క సందేహము కూడా లేదు. మంగళవారం ఏటూరు నగరం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలోని సౌత్ రేంజ్ 30 లక్షల నిధులతో నిర్మించిన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ క్వార్టర్ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సిసిఎఫ్ ప్రభాకర్ రావు, ఐఎఫ్ఎస్ అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జీ, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ యాదవ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మంత్రి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, ఎఫ్డీఓ రమేష్, డిఎస్పీ రవీందర్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మేడం మేడం ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం yes ma'am. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. పైన అది కూడా ఉంది కదా. సరే చూడండి. ముహూర్తకాలేన దోర్షాదినవాఘ్రాణం ఒక్క నిమిషం మధ్యలో అయ్యగారు వెనుక ఫోన్ వెనుక పెట్టి మీరు కొంచెం వెనక జరండి అయ్యగారు సార్ కొంచెం. ఓకే ఓకే సార్ కొంచెం ఇది గ్రీనరీ ఇది పెయింటింగ్ మ్యామ్, పెయింటింగ్ తో చేశారు సార్. ఇది ఉంటుంది ఇది బాయ్సల్ మన దగ్గర బాయ్సల్ చాలా ఉన్నాయి. ఫోన్ తీసేయాలి ఇవాళ అక్కడ ఏదో స్టోర్ మళ్ళీ ఏదో అయిందని ఇచ్చారు. ఏం కావాలి నీకు? ఎవరు ఆపిరు ఇక్కడ? కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారిగా రాష్ట్రానికి విచ్చేసిన రాజ్యసభ సభ్యులు శ్రీ నాసా సతీష్ బాబుకి ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రవేశించగానే ఎర్రవరం గ్రామంలో గజమాలతో ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే శ్రీమతి పరుపుల సత్యప్రభ రాజా. అనంతరం అశేష జనవాహిని మధ్య ఎర్రవరం నుండి కత్తిపూడి వరకు దారి పొడవునా స్వాగత సత్కారాలతో సాగిన విజయయాత్ర. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నలుమూలల నుండి అధిక సంఖ్యలో ఎన్డీఏ కూటమి శ్రేణులు, అభిమానులు తదితరులు పాల్గొని పాదయాత్రను విజయవంతం చేశారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.